వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాంచి చీరతో ఫ్రాకు కట్ చేయడం చూపిస్తా చూడండి. మన వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసి చూడండి, చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు చీర మొత్తం ఇలా ఉంటుంది. చీరల 2 భాగాలు చేసా. ఇది కొంగు దగ్గరికి కట్ చేస్తున్నా ఫ్రాకు కోసమని. చీరకు 3 మీటర్లు తీసిపెట్టే, లంగకు 3 మీటర్లు తీసిపెట్టే చీరలో నుంచి. మిగతా 2.5 మీటర్లు ఇప్పుడు ఫ్రాకుకు తీస్తున్నా. మామూలుగా 5-6 సంవత్సరాల పాప, ఎవరికైనా పాప కొలత తీసుకొని ఎంత పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలానే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది కొంగు. ఇది మొత్తం చీర కట్ చేసిన, 2 చేసిన చీరల, లంగకు ఫ్రాకుకు, పెద్ద పాపకు చిన్న పాపకు. ఇది చిన్న పాపకు. ఇప్పుడు నేను కొలత తీశాను కదా ఫ్రాకుకు. ఈ చీరకు మధ్యలకు కూడా నిలువు మధ్యలకు గుర్తు పెట్టాను, మధ్యలకు కూడా కొంచెం ఎక్కువ పెట్టాను. నెరువు పాప ఎంత ఉంటుందో మనకు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ పట్టి ఏం పెట్టేది ఉండదు కదా ఫ్రాకుకు. పాప కొలత తీసుకొని, ఏది పెద్ద పాపకైనా చిన్న పాపకైనా పాప కొలత, మన ఇంట్లో పాప ఉంటుంది కదా, కస్టమర్కు గుట్టిన పాప అందోలుకొచ్చి పాప కొలత ఎంత పడుతుందో చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలకు పెద్దగా ఉంటే ఎక్కువ కట్ చేసుకోవాలి, చిన్నగా ఉంటే ఎంత ఉందో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేసి చూడండి. మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇది నేర్చుకునే మంచి పనికిచ్చే పని కాబట్టి మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఫ్యాన్సీ చీర ఇది. మొత్తం చీర వచ్చేసి లేచినట్టు ఉండాలి, బురక ఇట్లా బాగా నిండుగా కనిపించాలని ఫ్యాన్సీ చీర తీసుకున్నా. ఎవరికైనా సరే, ఎవరి చీర అయినా సరే. ఇది మిగిలింది పైన. చిన్న పాపకి, ఇంకా చిన్న పాపకు గుట్టొచ్చు. ఇది లైనింగ్ వచ్చేసి 1.5 ఇంచు తక్కువ పొడవు తీసుకుంటున్నా. ఒరిజినల్ క్లాత్ కంటే 1.5 ఇంచు తక్కువ. ఇంత గుర్తుపెట్టి కట్ చేస్తున్నా. మట్టన్ తీసుకుంటున్నా. చూడండి, ఇంతకు వచ్చింది, అంతకు తీసి చింపుతున్నా. చూడండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రాక్ మంచిగా రెడీ అవుతుంది. కుట్టడం వీడియో కూడా తీస్తాను, మీకు కటింగ్ చూపిస్తున్నాను. ఎలా కట్ చేసుకోవాలి చీరల నుంచి అని చూపిస్తున్నాను. అది ఎంత క్లాత్ ఉందో అంత తీసుకోవాలి. అంతే తీసుకున్నా నేను. పొడవు కూడా 1 ఇంచు తక్కువ తీసుకోవాలి, కానీ అది ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. లైనింగ్ కిందికి పాలిస్టర్ లైనింగ్ వాడుతున్నా, ఎందుకంటే లేచినట్టు ఉండాలని, అణిగినట్టు ఉంటుంది. కాటన్ అయితే ఉతకంగానే పైకి పోతుంది, అందుకని పాలిస్టర్ తీసుకున్నా. ఇట్లా 1 ఇంచు కింద, 1 ఇంచు తక్కువ పొడవు తీసుకున్నా, సేమ్ తీసుకున్నా. ఇప్పుడు పైకి కావాలి కదా బాడీకి, పైన ఫ్రాక్కి, అది ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ కాటన్ తీసుకోవాలి పైకి, కిందికి పాలిస్టర్ తీసుకున్నాము కదా, పైకి లైనింగ్ కాటన్ తీసుకోవాలి. కొంగు వచ్చింది కదా, కొంగుతోటి ఒరిజినల్ క్లాత్ పైకి కుడుతున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ వెడల్పు కొలత మామూలుగా ఫస్ట్ మనకు బాడీ లంగా కానీ ఫ్రాక్ కానీ ఫస్ట్ ఉంటాయి కదా, దాన్ని వెడల్పు చూసుకొని మనకు అందాద పొడి తీసుకోవచ్చు. ఇది పైకి వెడల్పు కొలత తీసుకుంటున్నా. కరెక్ట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. నేనన్నా ఏదన్నా మిస్టేకు మీకు తప్పుగా ఏదన్నా నాకు వీడియో తీసేటప్పుడు తెలియదు కదా, ఏదన్నా మీకు అర్థం కాని ఉంటే కూడా నాకు కూడా చెప్పండి. ఇప్పుడు మొత్తం మీద వచ్చేసి నేను బాడీ లంగ్ ఉంది, అది వెడల్పు ఫుల్ జాకెట్ అయినా ఏదైనా వెడల్పు కొలత మనకు కావాలి కదా పైకి, అది ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు బాడీతో తీస్తాను, జాకెట్తో ఏమొద్దు. ఇంత ఈ సగం ఉక్సుల పట్టి ఉంటుంది కదా, అది చూసి ఒకటి ఇలా పొడవు కొంచెం ఎక్కువ, వెడల్పు గల్ల వెడల్పు వచ్చి పిల్లలకి ఎవరికైనా సరే 1.5 ఇంచునే తీసుకోవాలి. వెడల్పు పొడవు వచ్చేసి 3, గల్ల పొడవు 3. ఈడ షోల్డర్ దగ్గర 3 తీసుకుంటే కుట్టినాక 2 అవుతుంది. కుట్టినాక 2 ఇంచులు అవుతుంది 4 తీసుకుంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ షేప్ చేసుకోవాలి గల్లకు. ఇది సంక 4 ఇంచుల పొడవు తీసుకున్నాం కదా. ఇక వెడల్పు మనం కొలత తీసుకున్నాం కదా, పాప ఎంత ఉందో అంత కొలత తీసుకుంటే, పాపది ఫ్రాక్ కానీ బాడీ లంగా కానీ ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు పైకి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. లైనింగే కట్ చేసి చూపిస్తున్నా, ఒరిజినల్ క్లాత్ కూడా చూపిస్తాను. మనకు కటింగ్ కరెక్ట్ ఉందనుకో, మనకు ఎప్పుడైనా ఎక్కడైనా
నీట్గా వస్తుంది ఫ్రాకు. ఈ పైన బాడీ మనం కరెక్ట్గా తీసుకున్నాం అనుకో, పొడుగు తీసుకుంటే గలీజ్గా ఉంటుంది. వెడల్పు కూడా ఎక్కువ తీసుకోకుండా, పొడవు ఎక్కువ తీసుకోకుండా కరెక్ట్ కొలతలతో ఇలా నేను చూపించినట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో వెనక భాగం, ముందు భాగం కట్ చేసాం కదా, వెనకది కట్ చేసేటప్పుడు 1 ఇంచు గల్ల సైడు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. 1కి 2 సార్లు ఆలోచించి గల్ల సైడు 1 ఇంచు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఉక్సుల పట్టి, కాజల పట్టి అందులోనే మడత పెట్టి కుట్టొచ్చు, సపరేట్ కట్ చేసే అవసరం లేదు. 1 ఇంచు అక్కడ గల్ల సైడ్ ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను నేనైతే. మీకు అర్థమైన విషయం నాకు కామెంట్లో తెలియచేయండి. ఏదన్నా అర్థం కాని ఉంటే కూడా అడగండి, ఎంబడే రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఈ విధంగా వెనక భాగం ముందు భాగం 1 ఇంచు ఎక్కువ వెనకది, ఇంచు తక్కువ ముందలది వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. 2 సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది చేతులు వచ్చేసి 3 ఇంచుల పొడవు తీసుకున్నాను. 1.5 ఇంచుల వెడల్పు తీసుకొని 3 ఇంచుల పొడవు తీసుకున్నాను. 2 చేతులు ఇందులో వస్తాయి. చిన్న చేతులు, ఫ్రాక్ కదా, చిన్నగా ఉంటే బాగుంటాయి. 2 ఒకేసారి రెడీ అయినాయి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కొంగు కట్ చేసాం కదా, మనం కొంగును కట్ చేసి పక్కన పెట్టాము. ఆ కొంగుకు పువ్వులు నిలువ వచ్చేటట్టు చూసుకోవాలి. నిలువ అంటే పొడవు. ఈ బ్లాక్ కలర్ది ఏదైతే ఉందో అది కట్ చేద్దాం. కట్ చేసి ఇలా చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడి వీడియో తీసి మీ దాకా పంపిస్తున్నానంటే మీ ఒక్క లైక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన యూట్యూబ్ అనేది ఇంకా 10 మందికి చూపిస్తే 10 మంది టైలరింగ్ నేర్చుకొని వాళ్ళ పిల్లలకు ఫ్రాకులు కానీ, వాళ్ళ పిల్లలకు లంగా జాకెట్ కానీ, వాళ్ళకు బ్లౌజులు కానీ ఏదైనా సరే మా ఛానల్లో ఉంటుంది. అవన్నీ వాళ్ళు కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలంటే మీ లైక్ వల్లనే. మీరు లైక్ చేయండి. 2 ఒకతాన మడత పెట్టి 2 ఒకేసారి పెడుతున్నా. వెనుక భాగం ముందు భాగం ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నా. ఈ సైడ్కు కొంచెం బార్డర్ వస్తుంది వెనుక దానికి, ముందల దానికి ఏమీ రావద్దని ఇలాగ 2 ఒకేసారి పెట్టి చూశాను. ఎక్కడ వస్తుంది పొడవు, ఎక్కడ రావాలి, ఎక్కడ కరెక్ట్ వస్తుంది, 1కి 2 సార్లు ఆలోచించి చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా కట్ చేసి ఒకసారి మీ పిల్లలకు కుట్టి చూడండి, ట్రై చేసి చూడండి. ఇబ్బంది ఏమీ లేదు. ఈ ముందు భాగానికి ఏముంటుందంటే మధ్యలో కట్ కాదు, సేమ్ వచ్చింది. మధ్యలో కట్ కాకుండా ఉంటుంది, అటాచ్ ఉంటుంది ముందల. ఈ వెనుక భాగానికి ఏముంటుందంటే విడివిడిగా ఉంటుంది. ఇక్కడ కట్ కాదు. ఈ వెనుక భాగానికి వచ్చేసి విడివిడిగా ఉంటుంది. ఉక్సుల పట్టి, కాజల పట్టి ఉంటుంది కదా వెనకల, అందుకని విడివిడిగా ఉంటుంది. ఈ బార్డర్ అనేది వెనక సైడ్ వచ్చేటట్టు చూశాను. ఒక సైడు కొంచెం బార్డర్ వస్తుంది. ఎందుకంటే క్లాత్ ఇంతే ఉంది, లంగా ఒక ఫ్రాకు, అందుకని ఇలా కట్ చేశాను. కొంగు క్లాత్ పెడితే బాగుంటుంది ముందలని పెడుతున్నాను. కొంచెం సిమెంట్ కలర్ ఉంది కదా కింద, పైది రెడ్ కలర్లో వస్తుందని. ఈ బార్డర్ వచ్చేసి చేతులు తీస్తున్నాను, చిన్న చేతులు. ఏవి పెట్టి అవి కట్ చేసి మనకు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ కటింగ్ ఇంతే ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రాక్ మొత్తం పైంది కిందిది ఎలా కట్ చేసుకోవాలనో చూపించాను. కుట్టడం కూడా వీడియో తీసి చూపిస్తాను. లైక్ చేసి చూడండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి.